ఇప్పుడు స్వప్న కుమారి అనే ఒక మహిళా అడ్వకేట్ హత్య అనేది కలకలం రేపుతుంది హ్మ్. హైదరాబాద్ దగ్గరలో. ఇది ఎవరో కాదు, సొంత రక్తం పంచుకొని పుట్టిన హ్మ్. తమ్ముడే చంపించాడంటే ఇంకా అది కలకలం రేపుతుంది. అది కూడా కన్న తల్లి ముందే ఓహ్! చంపడం అనేది కూడా అతి దారుణంగా చంపడం. ఇది ఇప్పుడు షాకింగ్ గా మారింది. అడ్వకేట్లంతా కూడా బంద్ చేస్తున్నారు. మొన్న అక్కడ హైదరాబాదు బీజాపూర్ నేషనల్ హైవే దగ్గర మొత్తం చేవెళ్ళ కోర్టులో అడ్వకేట్లంతా కూడా హ్మ్. రోడ్డు బ్లాక్ చేసి ధర్నా చేశారు. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ని అమలు చేయాలి, అడ్వకేట్లకు ప్రొటెక్షన్ కల్పించాలని, ఇంకొంతమంది అయితే అడ్వకేట్లకి లైసెన్స్డ్ గన్స్ కూడా ఇవ్వాలనే స్థాయిలో డిమాండ్లు ఓకే. చేస్తున్నారు. అసలు ఏంటి, ఈ అమ్మాయిని ఎందుకు చంపారు, ఎవరు చంపిన తమ్ముడే, తమ్ముడు సొంత తమ్ముడు ఎందుకు చంపాడు? హ్మ్. రెండోది, ఆ అమ్మాయి చాలా యాక్టివ్ అని, సెన్సిటివ్ గా ఉంటదని, అనేక కేసుల్లో కూడా చురుగ్గా తీసుకొని చేస్తుందని చేవెళ్లలో ఆ హ్మ్. అమ్మాయి కొలీగ్స్ కూడా చెప్తున్నారు. గతంలో కూడా అమ్మాయికి ఆహ్, భద్రతకు సంబంధించి అనేక థ్రెట్ సార్లు వచ్చింది. థ్రెట్లే కాకుండా అటాక్స్ కూడా జరిగాయని, హ్మ్. అక్టోబర్‌లో ఒకసారి ఒక ట్రాక్టర్ ఆ అమ్మాయి స్కూటీని గుద్దిందని అప్పుడు కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది ఆమె. హ్మ్. అట్లాగే నవంబర్‌లో ఒక బ్లూ కారు ముడిమాయల గేట్ అని అక్కడ స్కూటర్‌ని గుద్దిందని, హ్మ్. తర్వాత మొన్న జనవరి 12 బుల్డోజరు ఆమె ఓహ్ మై గాడ్! మీదకొచ్చిందని. సో, ఈ 3 రకాల సార్లు ఆమె మీద 3 హత్య సార్లు ప్రయత్నం. అత్యాయత్నం జరిగిందని ఆమె పోలీస్ స్టేషన్‌లో, ఇటు చేవెళ్లలో, ఇటు మైనాబాద్‌లో 2 పోలీస్ స్టేషన్‌లో కూడా కేసులు పెట్టింది. హ్మ్. పోలీసులు విచారించి ఈమె చెప్పిన దాంట్లో ట్రూత్ లేదని, సాక్ష్యాలు లేవని వాళ్ళు కేసును పక్కన పెట్టేశారు. రెండోది, నా ప్రాణాలకి ముప్పు ఉందని ఆమె చెప్పినా కూడా పోలీసులు సరిగా స్పందించలేదని ఇప్పుడు ఆమె కొలీగ్స్, అడ్వకేట్స్ హ్మ్. ఆరోపిస్తున్నారు. సో, అసలు ఏం జరిగింది? ఎందుకు చంపాడు ఇతను అనుకున్నప్పుడు, యాక్చువల్‌గా వీళ్ళ నాన్న లేడు. వీళ్ళిద్దరే పిల్లలు. వీళ్ళమ్మ వెంకటమ్మ. వీళ్ళకి 10 ఎకరాల భూమి మేనాబాద్ దగ్గర హ్మ్. ఉందన్నమాట. ఆ భూమిని వాళ్ళమ్మ ఏం చేస్తుందంటే సమానంగా పంచకుండా, కొడుకు కాబట్టి ఈ అబ్బాయికి 6 ఎకరాలు ఇచ్చింది. హుహు. కూతురికి 4 ఎకరాలు ఇచ్చింది. క సరే, కూతురేమి గొడవ చేయలేదు. సరే, 4 ఎకరాలు నాకు చాలులే అని చెప్పి ఆ 4 ఎకరాల్ని ఆమె కొంత చదునది చేసి దాంట్లో 1 ఎకరా అమ్ముకుంటే తనకి కొంత డబ్బులు వస్తది తను అని ఆ ఎకరా దర్శన్ అని ఒక అతని దగ్గర కొంత అడ్వాన్స్ తీసుకొని దర్శన్‌కి అమ్మడానికి ఆమె సర్వే చేయడం, దాన్ని హ్మ్. చదును చేయించడం, రోజు ఈ మధ్య ల్యాండ్ దగ్గరికి వెళ్తుంది. ఓకే. వాళ్ళ అమ్మ కూడా ఈ అమ్మాయితోనే ఉంటుంది. ఇద్దరు కలిసి వెళ్ళడం అలా చేస్తున్నారు. మొన్న బుధవారం కూడా అలాగే మార్నింగ్ అరౌండ్ 9:30కి పొలంలోకెళ్ళి హ్మ్. దర్శన్‌తో కూడా వెళ్లారు. అమ్ముంది, దర్శన్ ఉన్నాడు. సర్వేయర్‌లను పిలుచుకుపోయి సర్వే చేయిస్తున్నారు. హ్మ్. సడెన్‌గా ఒక కారు వచ్చింది. కారులో నుంచి వీళ్ళ తమ్ముడు రాజు, ఇంకొంతమంది ఒక నలుగురు దిగారు. హ్మ్. దిగి రాగానే వాళ్ళ రాజు రాళ్ళు తీసుకొని ఆ అమ్మాయిని దాడి అయ్యో! చేశారు. హ్మ్. రాళ్లతో కొట్టేసరికి ఆ అమ్మాయి పడిపోయింది. హ్మ్. పక్కన వీరేష్ అని ఈ రాజు వాళ్ళ ఇంటి పక్కన ఉంటాడనమాట. హ్మ్. ఆ వీరేష్ కత్తి తీసుకొని ఆ అమ్మాయి పీక కోసేశాడు. సో, అతి దారుణంగా ఈ నలుగురు, మొత్తం 5 తెలిసిన మంది ఈ వాళ్ళే అబ్బాయి. మొత్తం. వీళ్ళే మొత్తం. బ్రదరు తెలిసిన వాళ్ళు. పక్కింటోడు తెలిసిన వాళ్ళే. హ్మ్. వీళ్ళ డ్రైవరు, రాజు డ్రైవర్ గణేష్ అంతా వీళ్ళు తెలిసిన వాళ్ళే. హ్మ్. వాళ్ళ అమ్మ ఉంది, దర్శన్ ఉన్నాడు, అంటే కొనే అతను ఉన్నాడు, సర్వేయర్లు ఉన్నారు. అందరి కళ్ళ ముందే అటాక్ చేసి రాళ్లతో కొట్టి ఆమెను గొంతు కోసి ఇది అతి దారుణంగా చంపేసి పారిపోయారు. సో, ఇప్పుడు వాళ్ళమ్మ కంప్లైంట్ ఇచ్చింది. హ్మ్. దాని మీద పోలీసులు రంగంలో ఎదిగారు. రాజుని, అతని డ్రైవర్ గణేష్, తర్వాత పక్కింటి అతను వీరేష్, హ్మ్. గొంతు కోసిన అతను వీరేష్, ఆ తర్వాత శివ, సందీప్, హ్మ్. వీళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేశామని పోలీసులు చెప్తున్నారు. సో, ఇదేంటంటే రాజు వీళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో అతను రియల్ ఎస్టేట్ చేస్తాడు. హ్మ్. ఏ ఇక్కడ ల్యాండ్ వచ్చేసరికి, ఈ ల్యాండ్ మైనాబాద్ దగ్గర ఉన్న ల్యాండ్ ఏంటంటే ఇది వాల్యుబుల్ ల్యాండ్ అన్నమాట. హ్మ్. హైదరాబాద్, వికారాబాద్, శంకరపల్లి కారిడార్ పడింది. ఓకే. దాని తర్వాత ఓఆర్ఆర్ దగ్గరగా ఉంది. ఇటు ఎయిర్పోర్టు అన్నీ కూడా ఐటీ ఇండస్ట్రీస్, ఎస్సీజెడ్ ఇవన్నీ దగ్గరగా ఉన్నాయన్నమాట. హ్మ్. అందువల్ల ల్యాండ్ వాల్యూ విపరీతంగా పెరిగింది. పెరిగిపోయింది. ఎస్ఎఫ్టీ 5,000 నుంచి 10,000 వరకు కూడా ఉందని చెప్తున్నారు. దాంతో అక్కడ డిమాండ్ బాగా ఏర్పడింది. ఇతను రియల్ ఎస్టేట్ కదా, ప్రతిదీ హ్మ్. తనకి మనీ తెలుస్తుంది. రూపంలో కనబడుతుంటది. రెండోది, ఇంకొక 5, 6 ఏళ్లలో అది డబుల్, త్రిబుల్ కూడా అయ్యే అవకాశం ఉంది. హ్మ్.